Hi friends, welcome back to Sridhar CC Anantapuramu YouTube channel. So my name is Raghavendra. And I'm going to give you daily editorial analysis session. So ఈ యొక్క సెషన్లో మనము ప్రతిరోజు ఏం తెలుసుకుంటాము అనేది ఒకసారి చూద్దాము. కోట్ ఆఫ్ ద డే తెలుసుకుంటాం ఫర్ మోటివేషన్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ తెలుసుకుంటాము. దాంతోపాటుగా ఎడిటోరియల్, మనం ఏ ఎడిటోరియల్ అయితే డిస్కస్ చేయబోతున్నామో దానికి సంబంధించినటువంటి వొకాబులరీ, దాంతోపాటుగా ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్, ఫ్రేజల్ వర్బ్స్ కూడా తెలుసుకుంటాము. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇన్ డెప్త్ అనాలిసిస్, ఎడిటోరియల్ అనాలిసిస్ మనం తెలుసుకుంటాము. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టెస్ట్ ఆఫ్ ద డే. సో షార్ట్ కట్ మెథడ్స్లో లైక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫాస్ట్గా, స్పీడ్గా, యాక్యురేట్గా ఎలా క్రాక్ చేయాలనేది ఈ టెస్ట్ ఆఫ్ ద డేలో తెలుసుకుంటాం. ఇక లేట్ లేకపోకుండా ఇమీడియట్లీ వెళ్ళిపోదాము. సో లైక్ కోట్ ఆఫ్ ద డేకి వెళ్ళిపోదాము. వాట్ ఈస్ కోట్ ఆఫ్ ద డే? కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంది బట్ చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. చూడండి ఒకసారి. సక్సెస్ ఈజ్ నో యాక్సిడెంట్. సక్సెస్ అనేది యాక్సిడెంటల్గా వచ్చేదైతే కాదు. ఇట్ ఈస్ హార్డ్ వర్క్, పర్సివియరెన్స్, లర్నింగ్, స్టడీయింగ్ అండ్ సాక్రిఫైస్ అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ లవ్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఆర్ లర్నింగ్ టు డూ. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిస్తేనే సక్సెస్. ఏంటి? హార్డ్ వర్క్ ఉండాలి, పర్సివియరెన్స్ ఉండాలి. పర్సివియరెన్స్ అంటే ఏంటండి? ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని ముందరికి పోగలిగేటటువంటి తత్వం. లర్నింగ్, నేర్చుకోవాలి. స్టడీయింగ్, సాక్రిఫైస్, మోస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే నువ్వు చేసేటటువంటి పని మీద ప్రేమతో నువ్వు నీ వర్క్ చేసుకున్నావా, సో నేర్చుకుంటున్నావా, లర్నింగ్ టు డూ, అలాంటప్పుడే నీకు ఈ సక్సెస్ అనేది వస్తుంది అనేది అర్థం చేసుకుంటే చాలు. లెట్స్ గెట్ టు ద వొకాబులరీ. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్కి వెళ్ళిపోదాం. వాట్ ఈస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్? చాలా వర్డ్స్ ప్లేస్లో ఒక వర్డ్ని సబ్స్టిట్యూట్ చేయడము. సో ఏ విధంగా చేస్తామనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ ఫస్ట్ ఏ నామినల్ లీడర్ విత్ నో రియల్ పవర్. సో నామ్కే వాస్తే లైక్ పప్పెట్, అంటే ఒక లీడర్ ఉంటాడు కానీ అతనికైతే రియల్ పవర్ అయితే ఉండదు. ఇంకోరెవరో వాడిని డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి లీడర్స్ని మన యొక్క కంట్రీలో చాలామందిని చూస్తుంటాము. రైట్, ఇక్కడ బాగా టఫ్ వర్డ్స్ సెలెక్టివ్గా తీసుకొని వచ్చాను. ఇక్కడ మనకి ఏదైనా తెలిసినటువంటి వర్డ్ ఏమన్నా, విన్నటువంటి వర్డ్ ఏమైనా ఉందంటే ఫెర్వర్. ఫేవర్ కాదు, ఫెర్వర్. ఫెర్వర్ అంటే ఏంటి? అండ్ ఇంటెన్స్ ప్యాషన్. సో ప్యాషనేట్గా ఉండడాన్ని ఫెర్వర్ అంటాము. రైట్, ఇక్కడ ఫిలిబస్టర్ కొద్దిగా డిఫరెంట్గా, సో విచిత్రంగా అనిపిస్తున్నటువంటి వర్డ్ ఏదైతే ఉందో ఫిలిబస్టర్ అంటే మెర్సినరీ సోల్జర్. సో మెర్సినరీ అనే వర్డ్ చాలా బ్యూటిఫుల్ వర్డ్, తెలుసుకోండి. మెర్సినరీ ఏంటి? మెర్సినరీ అంటే లైక్ ఈ పర్టికులర్గా ఏదైనా ఒక వర్క్ చేయడానికి అమౌంట్ తీసుకొని, ఎస్పెషల్లీ లైక్ కాంబాట్కి, లైక్ ఆర్మీ పర్పస్ ఎక్స్ట్రాగా డబ్బులు ఇచ్చి ఒక సోల్జర్ని తీసుకొని వస్తే ఫర్ ఫైటింగ్ పర్పస్, అలాంటి వాళ్ళని మెర్సినరీ, మానిటరీ బెనిఫిట్స్ కోసం వర్క్ చేసేటటువంటి వాళ్ళని మెర్సినరీస్ అని అంటాము. సో అలాంటి మెర్సినరీ సోల్జరే ఈ ఫిలిబస్టర్. నెక్స్ట్ ఫ్లాక్. ఏంటి ఫ్లాక్? ఈ ఫిగర్ హెడ్ ఒకటి హోల్డ్లో పెడదాము. ఫ్లాక్ అనే వర్డ్ చూద్దాం. ఫ్లాక్ అంటే యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ అంటారు, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ షెల్ అంటారు. ఏంటి దీని నుంచి ఉపయోగము? ఎయిర్ క్రాఫ్ట్స్ని స్మాష్ చేయగలిగేదే ఫ్లాక్. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఫిగర్ హెడ్. ఐ హోప్ యూ గెస్డ్ ద ఆన్సర్. రైట్, ఎందుకంటే ఆడ పైన లీడర్ గురించి మాట్లాడుతున్నా, ఇక్కడ హెడ్ ఉంది. ఫిగర్ హెడ్ అంటే జస్ట్ చూడటానికే హెడ్. సో అలాంటి వాళ్ళని ఏమంటారు? ఫిగర్ హెడ్ అంటారు. అండ్ ద ఆన్సర్ ఈస్ ఫిగర్ హెడ్. Now let's go to the next one word substitution. Loop of a rope. ఒక తాడు యొక్క ముడినే ఉంటాం లూప్ అంటాం. లూప్ అనేది అందరికీ తెలుసు కదా సార్, అలా కాదు. ఎస్పెషలీ ఈ యొక్క ఉరి కంబంకి వేలాడుతున్నటువంటి తాడు ఏదైతే ఉందో ఆ యొక్క పర్టికులర్ థింగ్ని ఏమని అనొచ్చు అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ మనకి. ఇక్కడ వర్డ్స్ చూసినట్లయితే సో ఇక్కడ డిఫరెంట్ వర్డ్స్, ట్రికీ వర్డ్స్ ఉన్నాయి. ర్యాపైన్, ర్యాంకిల్, ఎస్, నూజ్, ఫ్లే. ఇవి ఏమని వస్తున్నాయి మనకు చూద్దాం ఒకసారి. ఫ్లే అనే వర్డ్ ఎలా అనిపిస్తుంది మీకు? లైక్ ఫ్లై లాగా అనిపిస్తుందా? ఆబ్వియస్లీ ఫ్లే అంటే టు కాజ్ సంథింగ్ టు ఫ్లై. అర్థమవుతుందా? టు కాజ్ సంథింగ్ టు ఫ్లై అంటే ఎగిరి. ఇంకొక రకంగా ఎలా తీసుకోవచ్చు అంటే దీని మీనింగ్ డ్రైవ్ ఆఫ్ అంటాం. లైక్ అదిలించి వేయడం, భయపెట్టడం, అదిలించడం అంటారు కదా, అలాంటి మీనింగ్ ఈ ఫ్లే ఇస్తుంది. ఇది వర్బ్. ఇక నెక్స్ట్ ఈ యొక్క వర్డ్స్ చూసినట్లయితే నూజ్ అనేది ఏంటో కొత్తగా ఉంది, డిఫరెంట్గా ఉంది కదా, దాన్ని హోల్డ్లో పెడదాం. ర్యాంకిల్ అంటే బాగా ఇరిటేట్ చేయడం అండి, ఇరిటేట్ చేయడం. రెపైన్ నెగిటివ్ వర్డే, నౌన్స్. ర్యాంకిల్ నౌన్ కమ్ వర్బ్. రెపైన్ నౌన్. రెపైన్ అంటే ఏంటి?
లైక్ ఫోర్స్డ్గా ఎవరైనా ప్రాపర్టీని ఆక్యుపై చేయడం అనేది ఏదైతే ఉందో అది రెపైన్ అంటారు. రెపైన్ నెగిటివ్గా గుర్తుపెట్టుకోండి. ర్యాంకిల్ బాగా ఇరిటేట్ చేయడము. ఇంకా నూజ్ ఒకటి హోల్డ్లో ఉంది కదా, ఎస్ దేర్ యు ఆర్. అండ్ లూప్ ఆఫ్ ఎ రోప్ ఈస్ కాల్డ్ అస్ నూజ్. సో నూజ్ అనేది మనకు అర్థమైపోయింది. నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ సబ్స్టిట్యూషన్, ఫియర్ ఆఫ్ అగ్లీనెస్. నిన్న కూడా కొన్ని ఫోబియాస్తో వచ్చాను, ఈ రోజు కూడా కొన్ని ఫోబియాస్తో మీ ముందుకు వచ్చాను. ఏంటి ఫోబియాస్ అనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫియర్ ఆఫ్ అగ్లీనెస్ అంటే అగ్లీగా ఉంది అనేటటువంటి దాన్ని చూస్తే భయపడ్డము, అలాంటి ఫియర్ని ఏమంటాము? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ స్టార్ట్ విత్ ద హెలియోఫోబియా. ఈ హెలియోఫోబియా ఏంటి, ఏమి ఇస్తుంది మనకి అనేది చూద్దాము ఒకసారి. హెలియో, హెల్, హెవెన్, ఇవి వింటాము. హెల్ అంటే ఏంటి? నరకం. హెవెన్ అంటే ఏంటి? స్వర్గం. హెవెన్లీ బాడీస్ అనేటటువంటి వర్డ్ కూడా వినింటాం కదా. ఏంటి ఈ హెవెన్లీ బాడీస్ అంటే? ఈ యొక్క స్టార్, సన్, పోలార్ స్టార్ ఇలాంటివన్నీ హెవెన్లీ బాడీస్ అంటాం కదా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అబ్బా అని మీరు అనుకోవచ్చు. హీలియోఫోబియా ఈజ్ ద ఫియర్ రిలేటెడ్ టు సన్లైట్. అర్థమైందా? సన్లైట్, సన్ ఒక హెవెన్లీ బాడీ, హెల్ హెవెన్. సో నేను లింక్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో సన్లైట్ అంటే భయమే ఈ యొక్క హీలియోఫోబియా. నెక్స్ట్ అలెక్టోరోఫోబియా, బేస్లెస్ ఫియర్ అంటాం అన్నమాట. అంటే ఏది భయపడాల్సినటువంటి అవసరం లేకపోయినా భయపడేటటువంటిది అలెక్ట్రోఫోబియా. నెక్స్ట్ ఇది హోల్లో పెడదాం. హెమటోఫోబియా, చూసిన వెంటనే చెప్పచ్చు అని అనుకుంటూ ఉన్నాను. హీమోగ్లోబిన్ విని ఉంటాం కదా. హీమోగ్లోబిన్ ఎక్కడ ఉంటుంది? బ్లడ్లో ఉంటుంది. బ్లడ్ అంటే భయం, బ్లడ్ చూస్తేనే కళ్ళు తిరిగి పడిపోవడం. ఇలాంటి ఒక ఫోబియాని హెమటోఫోబియా అని అంటారు. ఇక రిమైనింగ్ ఒకటి ఉంది, అదే క్యాకోఫోబియా. అదే కక్కు, క్యాకో. సో అగ్లీగా ఉన్నటువంటి వాటి పట్ల భయం కలిగి ఉండడమే క్యాకోఫోబియా. అండ్ అవర్ ఆన్సర్ ఈస్ క్యాకోఫోబియా. రైట్ గైస్? నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్, ఎ చీఫ్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్క్మెన్. సో పని చేసేటటువంటి వాళ్ళకి హెడ్గా ఉండేటటువంటి వాళ్ళని ఏమంటాము? ఇది హోల్లో పెడదాం. చీఫ్ అంటే హెడ్ ఆఫ్ ఎ ట్రైబ్. సో ఏదైనా ఒక తెగ ఉంది, ఆ తెగకి హెడ్గా ఉంటే అతన్ని చీఫ్టైన్ అంటాము. మిడిల్ మ్యాన్ అంటే గిన బ్రోకర్ అంటాం కదా, లైక్ మీడియేటర్ అంటాం కదా, అలాంటి అతన్ని మిడిల్ మ్యాన్ అంటాం. ఇంజనీర్ అంటే చెప్పాల్సిన అవసరం అయితే లేదు, మీకు ఆల్రెడీ తెలుసు, ఎంతోమంది ఇంజనీర్లు ఉన్నారు, ఇప్పుడు కూడా ఈ వీడియో చూస్తున్నారు. అండ్ ద రిమైనింగ్ ఓన్లీ వన్ అండ్ ద ఆన్సర్ ఈస్ ఫోర్మ్యాన్ ఈజ్ ద హెడ్ పర్సన్ రిలేటెడ్ టు వర్క్మెన్, సూపర్వైజర్ అని కూడా చెప్పచ్చు. రైట్, నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్, ఎ రెమెడీ ఫర్ ఆల్ డిసీజెస్. అన్ని డిసీజెస్కి రెమెడీ అంటే అలాంటివి కూడా ఉంటాయా సార్? ఎందుకు ఉండవండి? ఇంతకుముందు పూర్వీకులు కాదు దేవతలు ఈ యొక్క అమృతాన్ని తాగి సో ప్రతి ఒక్క ఇబ్బందులు లేకోకుండా ఎంతో కాలము బ్రతుకుతారు అని అంటారు కదా. సో అలా ఈ యొక్క వర్డ్స్లో ఏది మనకు వర్క్ చేస్తుంది అనేది ఒకసారి చూద్దాము. స్టాయిక్, ఇది వచ్చి అడ్జెక్టివ్. ఈ స్టాటిక్ అనే వర్డ్ని వింటారు, నేను లింక్ వేయడానికి ట్రై చేస్తున్నాను. స్టాటిక్ అంటే లైక్ కాన్స్టెంట్గా ఉండడము అని. స్టాయిక్ అంటే ఎమోషన్లెస్గా ఉండడము, అంటే ఎటువంటి ఎమోషన్ లేకపోకుండా ఉండటాన్ని స్టాయిక్ నేచర్ అంటారు. ఎలెక్సియా వర్డ్ చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఆ వర్డ్. ఎలెక్సియర్ అంటే లైక్ ద కెమికల్, ద లిక్విడ్ విచ్ టర్న్స్ దిస్ లీడ్ ఇన్ టు గోల్డ్. లెడ్ అనేటటువంటి మెటల్ని గోల్డ్గా మార్చేటటువంటి లిక్విడ్ని ఎలెక్సియర్ అని అంటారు. నెక్స్ట్ ఇది హోల్లో పెడదాం. నెక్స్ట్ సొలాషియం అంటే కాంపెన్సేషన్ని సొలాషియం అంటారు, ఇది నౌను. ఇంకా రిమైనింగ్ ఓన్లీ ఆప్షన్ వచ్చి పెనాషియా ఈజ్ అ రెమెడీ ఫర్ ఆల్ డిసీజెస్. చాలాసార్లు అడిగారండి ఇది ఎస్ఎస్సిలో, కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పెనాషియా అంటే రెమెడీ ఫర్ ఆల్ డిసీజెస్, అన్నిటికీ క్యూర్ ఆల్, ఈ వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి, క్యూర్ ఆల్ అని కూడా అంటారు. రైట్ గైస్? So there we end this one word substitutions. Now let's go to the next one, editorial vocabulary. ఒక్కసారి చూసుకొని మనం ముందరికి వెళ్ళిపోదాము. ఫస్ట్ వర్డ్ ఏంటి? కాషన్ ఏంటి?
కేర్ టేకెన్ టు అవాయిడ్ డేంజర్. సో అక్కడ లెంత్ ఎక్కువ ఉంది కానీ మనకు ఆల్రెడీ తెలుసు. సో స్టాచ్యురీ కాషన్ అని చెప్పేసి సో ప్రతి ఒక్క దాని మీద రాసి ఉంటారు. ఏంటి కాషన్ అంటే హెచ్చరిక. కేర్ టేకెన్ టు అవాయిడ్ డేంజర్, డేంజర్ని అవాయిడ్ చేయడానికి తీసుకునేటటువంటి కేర్ గురించి చెప్పడం కాషన్ అవుతుంది. నెక్స్ట్ అప్పారెంట్లీ యాజ్ ఫార్ యాజ్ వన్ నోస్. అప్పారెంట్లీ అంటే మనకు కనిపించే విధంగా, అప్పారెంట్ అపియరెన్స్ కాదు, అప్పారెంట్లీ సో కనిపించే విధంగా, తెలిసిన విధంగా అని అర్థం వస్తుంది. డిస్క్వైట్. సో ఇక్కడ క్వైట్ అనేటటువంటి వర్డ్ ఏదైతే ఉందో దానికి డిస్క్వైట్కి సంబంధం లేదు. క్వైట్ అంటే ఏంటి? సైలెన్స్. సో డిస్క్వైట్ అంటే ఏంటి? వైలెన్స్ అనొద్దండి, మరి సౌండ్ అని చెప్పకండి. దాని మీనింగ్ సో ఒక విచారానికి కారణం అనేటటువంటి మీనింగ్లో డిస్క్వైట్ యూస్ చేస్తారు. నెక్స్ట్ డెలిబరేషన్. డెలిబరేషన్ అంటే కేర్ఫుల్గా ఉండడం, కేర్ఫుల్గా కన్సిడర్ చేయడము. నెక్స్ట్ హింటర్ల్యాండ్. ఏంటి హింటర్ల్యాండ్ అంటే? హింటర్ల్యాండ్ సో మన కంటికి కనిపించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దాన్నే ఏరియా లయింగ్ బియాండ్ వాట్ ఈస్ విజిబుల్. మనకి ఇదంతా కనిపిస్తుంది, కనిపించని ప్రాంతం గురించి మాట్లాడాల్సి వస్తే ఐ థింక్ దట్ ఈస్ హింటర్ల్యాండ్. నెక్స్ట్ మ్యాండేట్. సో మ్యాండేట్ అంటే ఏంటి? రిక్వైర్డ్ టు బి డన్. మ్యాండేటరీ అనేటటువంటి వర్డ్ మనము వింటూ ఉంటాము. మ్యాండేట్ అంటే ఏంటి? కంపల్సరిగా చేయడం. నెక్స్ట్ ఇన్హెరెంట్. కొహరెంట్, ఇన్హెరెంట్ ఇలాంటివి మనం వింటూ ఉంటాం. ఇన్హెరెంట్ అంటే ఎసెన్షియల్ అంటే చాలా అవసరమైనటువంటిది. సో ఎస్. నెక్స్ట్ అండ్ ద లాస్ట్ వర్డ్ ఇన్ దిస్ వొకాబులరీ కన్సెన్సస్. ఏంటి కన్సెన్సస్ అంటే? జనరల్ అగ్రిమెంట్. కన్సెంట్ అనే వర్డ్, అసెంట్, కన్సెన్సస్ అంటే సో జనరల్ అగ్రిమెంట్, అందరూ కలిసి ఒప్పుదలతో ఉండడాన్ని కన్సెన్సస్ అంటారు. రైట్. నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్. ఇడియామాటిక్ ఎక్స్ప్రెషన్స్తో వచ్చాను మీకు ఈరోజు మీ ముందుకి. సో ఫస్ట్ ఇడియామాటిక్ ఎక్స్ప్రెషన్ ఏంటి? బ్యాంకర్స్ ఆర్. ఏంటి బ్యాంకర్స్ ఆర్ అంటే? షార్ట్ వర్క్ అవర్స్ కలిగి ఉండడం. ఇప్పుడు ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో అన్నీ కూడా షార్ట్ వర్క్ అవర్సే కలిగి ఉన్నాయి కదా. సో కాబట్టి సో ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ దేర్ వర్క్ ఇన్ ద బ్యాంకర్స్ ఆర్ అని చెప్పేసేయచ్చు. నెక్స్ట్ బ్యాట్ 1000. నెక్స్ట్ సెకండ్ ఇడియామాటిక్ ఎక్స్ప్రెషన్ బ్యాట్ 1000. బ్యాటింగ్ అనేది మనం వినుంటాము. 1000 అంటే కదా 1000 సార్లు వాంచుతానరబ్బా అని అంటాం కదా. అంటే వాట్ డస్ దట్ మీన్? సో ఇది ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా వాడేమబ్బా ఎక్సలెంట్, ప్రతి ఒక్క దాంట్లో సక్సెస్ఫుల్గా ఉంటాడు. హీ ఆల్వేస్ బ్యాట్స్ 1000 అని చెప్పొచ్చు. సో టు బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీథింగ్. బౌల్ అవుట్. బౌల్ అనేటటువంటి వర్డ్కి మీనింగ్ టు షౌట్, గట్టిగా అరవడం. బౌల్ అవుట్ అంటే తిట్టడం, గట్టిగా ఎవరినైనా పట్టుకొని తిట్టడం. సో మై మదర్ బౌల్ మీ అవుట్ అట్ మార్నింగ్. సో మా మదర్ నన్ను బాగా గట్టిగా తిట్టింది ఈరోజు పొద్దున. సో ఇలాంటి కాంటెక్స్ట్లో మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ బీట్ ఇన్ టు ద హెడ్. సో ఈ నెయిల్ తీసుకొని తల మీద ఇట్లా గట్టి కూర్చున్నట్టు, చాలా వైలెంట్గా ఉంది కదా, అలా కాదండి. సో ఎవరికైనా కూడా మెదడులోకి ఎక్కే విధంగా ఇష్టం లేకపోయినా ఫోర్స్ఫుల్గా ఏదైనా నేర్పించడం అనేది ఏదైతే ఉందో అది బీట్ ఇన్ టు హెడ్. లైక్ సో నో వన్ షుడ్ బీట్ ఇన్ టు ద హెడ్ టు స్మాల్ కిడ్స్. సో ఎవరు కూడా పిల్లలకి ఈ యొక్క బీట్ ఇన్ టు ద హెడ్ అంటే ఫోర్స్తో నేర్పించాలనే అనుకోకూడదు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ బెడ్ ఆఫ్ రోజెస్. ఏంటి బెడ్ ఆఫ్ రోజెస్ అంటే? సో లైఫ్ ఈజ్ నాట్ అ బెడ్ ఆఫ్ రోజెస్ అని చెప్పి ఎవరో ఒక మహానుభావుడు చెప్పాడు. జీవితం అనేది పూల పాన్పు కాదు. ఏంటి పూలేంటి, పాన్పు ఏంటి? సో కంఫర్టబుల్గా హ్యాపీగా ఉండేటటువంటి ఒక కండిషనే ఈ యొక్క బెడ్ ఆఫ్ రోజెస్. సో దాన్ని ఎలా యూజ్ చేయొచ్చు అంటే లైఫ్ ఈజ్ నాట్ అ బెడ్ ఆఫ్ రోజెస్, మై లైఫ్ ఈజ్ నాట్ అ బెడ్ ఆఫ్ రోజెస్. సో అలా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసామండి ఎడిటోరియల్ అనాలిసిస్లోకి. సో ఏంటి ఈరోజు మనకి డిస్కషన్ పాయింట్ ఏంటి అంటే రిఫార్మ్ విత్ కాషన్ ఆన్ క్రిమినల్ లాస్ రిఫార్మ్. ఎస్, ఏంటి రిఫార్మ్ అంటే? లైక్ ఈ క్రిమినల్ లాస్ రిఫార్మ్ చేయాలి, కానీ దే హ్యావ్ టు బి డన్ విత్ కాషన్. జాగ్రత్తతో, కేర్తో, ప్రమాదాలు రాకుండా రిఫార్మ్ జరగాలి అనేది మనకి ఇక్కడ మెయిన్ పాయింట్.
సో కీ పాయింట్స్ చూద్దాం. క్రిమినల్ లా రిఫార్మ్స్ షుడ్ నాట్ బి మేడ్ బై క్విక్ ఫైర్ మీన్స్ ఆర్ వితౌట్ వైడ్ కన్సల్టేషన్స్. సో వాట్ డస్ దట్ పాయింట్ ఇండికేట్? క్రిమినల్ లా రిఫార్మ్స్ ఎప్పుడు కూడా క్విక్ ఫైర్ మీన్స్, క్విక్ ఫైర్ అంటే ఏంటి? ర్యాపిడ్, స్పీడ్గా మీన్స్తో కానీ, వైడ్ కన్సల్టేషన్స్ అంటే చాలామందితో మనం డిస్కస్ చేసి కానీ చేయాలా, అంతేగాని ఏదో స్పీడ్గా ఏమీ కన్సల్టేషన్స్ చేయకుండా చేయకూడదు క్రిమినల్ లా రిఫార్మ్స్, ఎందుకంటే చాలా ప్రాబ్లం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. Yes, let's get into the passage. The formation of a committee for the reform of criminal laws by the Union Home Ministry with an apparently short time frame and limited scope for public consultation has caused considerable disquiet among jurists, lawyers and those concerned with the state of criminal justice in the country. So ikkada ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది. ఎవరు? యూనియన్ హోమ్ మినిస్ట్రీ వాళ్ళు. సో అది షార్ట్ టైం ఫ్రేమ్లో ఫామ్ చేయాలి అని చెప్పేసి. సో ఈ లిమిటెడ్ స్కోప్ ఫర్ పబ్లిక్ కన్సల్టేషన్ అంటే పబ్లిక్ కన్సల్టేషన్కి స్కోప్ కూడా చాలా తక్కువగా ఉంది. అలాంటి ఒక సిచ్యువేషన్లో ఈ యొక్క కమిటీ ఫామ్ చేయడం అనేది ఏదైతే ఉందో ఇట్ కాజ్డ్ కన్సిడరబుల్ డిస్క్వాయింట్, మనకు వచ్చింది కదండి ఈ టర్ము. సో చాలామంది వరీ కావాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఎస్పెషలీ ఎవరు? ఈ జ్యూరిస్ట్ అంటారు, లాయర్స్, క్రిమినల్ జస్టిస్కి లింకప్ అయి ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ సో విచారించడం స్టార్ట్ చేశారు. ఎందుకు? సో ఈ యొక్క షార్ట్ టైం ఫ్రేమ్లో ఈ యొక్క రిఫార్మ్స్ చేయాలి అనేటటువంటి పాయింట్లో. Few would disagree with the idea that the current laws governing crime ఇన్వెస్టిగేషన్ అండ్ ట్రయల్ రిక్వైర్ మీనింగ్ఫుల్ రిఫార్మ్. సో కొద్దిమంది మాత్రము దీన్ని డిజగ్రీ చేస్తారు. ఏంటి? కరెంట్ లాస్ గవర్నింగ్ క్రైమ్, ఇన్వెస్టిగేషన్ అండ్ ట్రయల్, సో ఇవన్నిటికీ రిక్వైర్ మీనింగ్ఫుల్ రిఫార్మ్ ఉండాలి అనేటటువంటి దాన్ని కొద్దిమంది డిజగ్రీ చేసే అవకాశం ఉంది. దేర్ హ్యావ్ బీన్ సెవరల్ అటెంప్ట్స్ ఇన్ రీసెంట్ డికేడ్స్ టు ఓవరాల్ ద బాడీ ఆఫ్ క్రిమినల్ లా. సో ఇక్కడ చాలా అటెంప్ట్స్ చేయడం జరిగిందండి. ఏమిటికి? రీసెంట్ డికేడ్స్లో. ఓవరాల్ అనే వర్డ్ నిన్న ఎడిటోరియల్లో కూడా వచ్చింది, ఒకసారి మీరు చూడొచ్చు. ఓవరాల్ అంటే రిపేర్. సో క్లీన్గా ఎగ్జామిన్ చేసి రిపేర్ చేయడం. సో రీసెంట్ డికేడ్స్లో చాలా అటెంప్ట్స్ చేయడం జరిగింది ఈ క్రిమినల్ లా యొక్క బాడీని ఓవరాల్ చేయడానికి. కంప్రైజింగ్ ద ఇండియన్ పీనల్ కోడ్, ఐపీసీ సెక్షన్ అంటాం కదా, ఆఫ్ 1860 వింటేజ్. అంటే పాతది 1860లో ఉన్నటువంటి దానికి ఎన్నో డికేడ్స్గా చాలా అటెంప్ట్స్ అనేటివి చేయడం జరిగింది. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ దట్ వాస్ రీరిటన్ 1973 అండ్ ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ దట్ డేట్స్ బ్యాక్ టు 1872. ఇవన్నీ కూడా చాలా డికేడ్స్ నుంచి ఈ యొక్క అటెంప్ట్స్ చేస్తూనే ఉన్నారు. రైట్, నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. హౌఎవర్, comprehensive legal reform is something that requires careful consideration and a good deal of deliberation. సో ఈ కాంప్రహెన్సివ్ లీగల్ రిఫార్మ్ అనేది వాటికు చాలా కేర్ఫుల్గా మనము కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఏ గుడ్ డీల్ ఆఫ్ డెలిబరేషన్, కేర్ఫుల్ కన్సిడరేషన్ కూడా మనకి కావాల్సిన అవసరం ఉంది. అంత ఆషామాషిగా క్విక్గా షార్ట్ టైంలో చేయడం అనేది షార్ట్ టైంలో చేయడం అనేది కరెక్ట్ కాదు. Next, one criticism against the latest committee is that it has begun its work in the midst is nothing but in the middle of a pandemic. ఇలాంటి అది కూడా క్రిటిసిజం అంటే ఒక క్రిటిసిజం, దీని మీద ఈ కమిటీ పట్ల వచ్చినటువంటి క్రిటిసిజం ఇంకోటి ఏంటంటే, సో దాని యొక్క పనిని ఈ కమిటీ తన లీగల్ రిఫార్మ్స్ యొక్క పనిని సో ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎ పాండమిక్, ఒక పాండమిక్ సిచ్యువేషన్లో చేయడం అనేది ఇంకా ఈ యొక్క క్రిటిసిజానికి కారణమైంది. దిస్ మే నాట్ బీ ద ఐడియల్ టైమ్ ఫర్ వైడ్ కన్సల్టేషన్స్. సో ఇప్పుడు ఇదైతే ఐడియల్ టైం అయితే కాదు, ఎందుకంటే సో ఈ కన్సల్టేషన్స్ చాలా వైడ్గానే ఉండాలని మనం ఫస్ట్లోనే తెలుసుకున్నాము. కానీ వైడ్ కన్సల్టేషన్కి ఇదైతే ఈ లాక్డౌన్, ఈ COVID-19 ఇండ్యూస్డ్ క్రైసిస్ టైం అయితే కరెక్ట్ టైం కాదు. యాక్టివిస్ట్ అండ్ లాయర్స్ ఫంక్షనింగ్ ఇన్ ద హింటర్ల్యాండ్, ఇంతకుముందు చెప్పుకున్నాం హింటర్ల్యాండ్ అంటే మనకు కంటికి కనిపించినటువంటి, మేబీ అట్ పర్టికులర్ డిసడ్వాంటేజ్ ఇన్ ఫార్ములేటింగ్ దేర్ ఒపీనియన్స్.
సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ ఒపీనియన్స్ ఫార్ములేట్ చేసేటటువంటి సిచ్యువేషన్లో కూడా యాక్టివిస్ట్ లాయర్స్ ఎక్కడో హింటర్లాండ్లో ఉన్నారు, అంటే కనిపించట్లేదు. సో ద ప్యానల్స్ మ్యాండేట్ అపియర్స్ క్వైట్ బ్రాడ్. ప్యానెల్ యొక్క మ్యాండేట్ అపియర్స్ క్వైట్ బ్రాడ్. సో ఏవైతే అవి ప్యానెల్ చేయాలని అనుకుందో అవైతే బ్రాడ్గానే ఉన్నాయి. ఏ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. టు రికమెండ్ రీఫార్మ్స్ ఇన్ ద క్రిమినల్ లాస్ ఆఫ్ అ కంట్రీ ఇన్ అ ప్రిన్సిపల్డ్, ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్ మేనర్ which ensures the safety and security of the individual, the community and the nation, and which priorities the constitutional values of justice, dignity and inherent worth of the individual. సో ఇక్కడ బ్రాడ్గా ఉన్నది మ్యాండేట్ అయితే మటుకు ఏమంట, ఎలాంటి రిఫార్మ్స్ రికమెండ్ చేయాలంట, క్రిమినల్ లాస్ ఆఫ్ ద కంట్రీలో ప్రిన్సిపుల్డ్గా ఉండాలంట, ఎఫెక్టివ్గా ఉండాలంట, ఎఫిషియంట్ మేనర్గా కూడా ఉండాలంట. విచ్ ఎన్ష్యూర్స్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద ఇండివిజువల్ యొక్క సేఫ్టీ సెక్యూరిటీని ఎన్హాన్స్ చేసే విధంగా ఈ రిఫార్మ్స్ ఉండాలి అనేది ఆ యొక్క మ్యాండేట్ మనకి తెలియజేస్తుంది. వాటితో పాటుగా కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఆఫ్ జస్టిస్ అండ్ డిగ్నిటీ అండ్ ఎసెన్షియల్ ఇన్హెరెంట్ వర్త్ ఆఫ్ ద ఇండివిజువల్, ఇవన్నీ కూడా కాపాడుతూ ఉండే విధంగా ఈ యొక్క రిఫార్మ్స్ అనేది జరగాలి. దిస్ ఈజ్ వేగ్ అంటే వెరీ క్లియర్ అండ్ ఓపెన్ టు మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్స్. సో మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్కి తావిచ్చింది. ఇట్ ఈస్ ఆల్సో నాట్ క్లియర్ వై ద లా కమిషన్ హ్యాస్ నాట్ బీన్ వెస్టెడ్ విత్ దిస్ టాస్క్. సో ఇంకొకటి అర్థం కాని విషయం ఏమిటయ్యా అంటే, సో లా కమిషన్ ఈ యొక్క టాస్క్లో ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు ఈ రిఫార్మ్స్ రిలేటెడ్గా అనేది కూడా అర్థం కానటువంటి విషయంగా మనకు కనిపిస్తోంది. నెక్స్ట్ అండ్ ద లాస్ట్ passage finishing, the lack of diversity in what is an all male Delhi based committee has also been, ikkada diversity lekapodam, lack of diversity in what is an all male Delhi based committee has also been adversely commented upon. సో ఈ ఢిల్లీ బేస్డ్ కమిటీలో మొత్తం అందరూ మేల్స్ ఉండడం ఒకటి, ఇది కూడా కమెంట్ చేయడం అంటే కమెంట్కి కారణమైంది. ఈ యొక్క కమిటీ ఇలా ఉండడానికి, ఇలా ఉంది అనడానికి. నెక్స్ట్ ఇన్ 2003 ఏమైంది, ద జస్టిస్ విఎస్ మలిమత్ కమిటీ ఆన్ రిఫార్మ్స్ ఇన్ ద క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ హ్యాడ్ కమ్ అప్ విత్ ఫార్ రీచింగ్ సజెషన్స్, సమ్ ఆఫ్ విచ్ బికేమ్ పార్ట్ ఆఫ్ చేంజెస్ ఇన్ క్రిమినల్ లా. 2003లో ఎలా జరిగిందంట, ఈ యొక్క విఎస్ మలిమత్ కమిటీ వచ్చేసేసి మంచి రిఫార్మ్స్ ఫార్ రీచింగ్ అంటే సజెషన్స్తో కొన్ని అయితే ఫిక్స్డ్గా క్రిమినల్ లాలో పార్ట్ ఆఫ్ చేంజెస్గా తయారైపోయినాయంట, రైట్. However, it also attracted criticism over the suggestion that the standard of evidence be reduced from beyond reasonable doubt to clear and convincing. సో ఇంకొకటి అవి ఏవైతే చేంజెస్ తీసుకున్నారో అవి కూడా ఒక పాటు క్రిటిసిజానికి దారి తీశాయి. ఏంటి, సో బియాండ్ రీజనబుల్ డౌట్ నుంచి క్లియర్ అండ్ కన్విన్సింగ్ వైపుగా రెడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది స్టాండర్డ్ ఆఫ్ ఎవిడెన్స్ గురించి. సో అది క్రిటిసిజానికి కారణమైంది. The Justice Verma panel came up with a comprehensive and progressive report on reforms needed in laws concerning crimes against women in 2013 in barely 1 month, but its speed was probably due to the limited mandate it had. మరి ఇంకొక సిచ్యువేషన్ ఇన్స్టెన్స్ తీసుకున్నట్టయితే 2013లో ఈ వర్మా ప్యానెల్ అనేటటువంటిది ఏమైతే కాంప్రహెన్సివ్ ప్రోగ్రెసివ్ రిపోర్ట్తో వచ్చింది, ఈ రిఫార్మ్స్ ఈ ఉమెన్కి క్రైమ్స్ ఉమెన్కి అగెయిన్స్ట్గా క్రైమ్స్ రిలేటెడ్గా లాస్ని తీసుకొని వచ్చింది. కానీ అది కూడా ఒకే ఒక నెలలో ఇవ్వడం జరిగింది. సో అది ఆ స్పీడ్ కూడా కమెంట్కి కారణమైంది. సో ఇఫ్ అట్ ఆల్ క్రిమినల్ లా టు బి రిఫార్మ్డ్, దేర్ should be a genuine attempt to reach a wide consensus on ways to speed up trials, protect witnesses, address the travails of victims, improve investigative mechanisms, and most importantly eliminate torture. So ఏదైతేనేమి, so if at all the law is to be reformed, మొత్తం మీద ఫినిషింగ్ ఎలా ఇస్తున్నారు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ రిఫార్మేషన్ అంటూ చెయ్యాలి అని అంటే అదైతే వైడ్ కన్సెన్సస్ని బేస్ చేసుకొని జెన్యూన్ అటెంప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఏమిటి పట్ల అంటే
మనకి ఖచ్చితంగా రిఫార్మ్స్ ఏమేమిటికి దారి తీయాలి అంటే, ఒకటి ట్రయల్స్ స్పీడప్ కావాలా, అంటే కేసులు ఫాస్ట్గా జరగాల, విట్నెస్లు సాక్షుల్ని కాపాడాలా, అడ్రస్ ద ట్రవైల్స్ అంటే మనకి సఫరింగ్ అనమాట, పెయిన్, ఈ విక్టిమ్స్ యొక్క ట్రవైల్స్ని అడ్రస్ చేయాలా, ఇంప్రూవ్ ఇన్వెస్టిగేటివ్ మెకానిజమ్స్ని కూడా ఇంప్రూవ్మెంట్ చేసే విధంగా ఉండాలా రిఫార్మ్స్. అండ్ ఫైనలీ మోస్ట్ ఇంపార్టెంట్లీ టార్చర్ని ఎలిమినేట్ చేయాలా. నెక్స్ట్, an impression should not gain ground that wide-ranging changes are sought to be made within a short time frame and based on limited inputs from the public. సో ఈ ఇంప్రెషన్ అయితే ఇలా రాకూడదు, ఏది షార్ట్ టైంలోనే వైడ్ రేంజింగ్ చేంజెస్ అని తీసుకొని రావడం అనేది కరెక్ట్ కాదు. అండ్ బేస్డ్ ఆన్ లిమిటెడ్ ఇన్పుట్స్, అది కూడా పబ్లిక్ నుంచి ఇన్పుట్స్ లేకపోకుండా ఇండివిజువల్ డెసిషన్స్ లైక్ సో ఫాస్ట్గా చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ మోర్ ఓవర్ దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ టైం. Reform is best achieved through a cautious and inclusive approach. సో రిఫార్మ్ అనేది ఎప్పుడు మంచి బెస్ట్గా అచీవ్ చేయబడుతుంది అంటే, బెస్ట్ అచీవ్డ్ త్రూ ఏ విధంగా అచీవ్ చేయొచ్చు, కాషియస్ అండ్ ఇంక్లూజివ్ అప్రోచ్. కాషియస్ అంటే జాగ్రత్తగా, ముందు జాగ్రత్తతో, ఇంక్లూజివ్ అంటే ఈ వైడ్ కన్సెన్సస్ని సో కన్సల్టేషన్స్ని బేస్ చేసుకొని చేస్తేనే రిఫార్మ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఫైనలీ వాడు ఫినిషింగ్ ఏమి ఇస్తున్నాడంటే, ఈ టైం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి మనకి వాడు ఫినిషింగ్ ఇస్తూ ఉన్నాడు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ గైస్. సో దీంట్లో కీ పాయింట్స్ ఏంటివి అనేది ఒకసారి చూద్దాము. రైట్, ఈ లా రిఫార్మ్స్ పట్ల ఈ పాండమిక్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. దానికి వైడ్ కన్సల్టేషన్ ఉండాల్సిందే, వైడ్ రేంజ్ ఆఫ్ కన్సెన్సస్ ఉండాల్సిందే. సో ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ ఫాస్ట్గా చేయడం అనేది కరెక్ట్ కాదు అనేదే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. నౌ లెట్స్ గో టు ద లాస్ట్ థింగ్ ఆఫ్ ద డే, టెస్ట్ ఆఫ్ ద డే. టెస్ట్ ఆఫ్ ద డేకి వెళ్ళిపోదామండి. ఎస్టర్డే మనం చేసుకున్నటువంటి మోడలే ఇంకొకసారి అదే మోడల్తో మేము ముందుకు వచ్చాను. సో ఇంకొద్ది క్లారిటీ తీసుకొని రావడానికి. సో దిస్ వన్ ఈజ్ రిలేటెడ్ టు కనెక్టర్స్. వాడైతే 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆ 4 స్టేట్మెంట్స్ని వాడిచ్చినటువంటి కనెక్టర్తో ఏదైనా కనెక్ట్ చేయగలిగితే ఆన్సర్ మనకి వచ్చేసినట్టే. చదివి నిదానంగా ఆప్షన్స్ చూసి మనకు పెట్టేంత టైం అయితే ఉండదు. సో కాబట్టి కొద్దిగా ఫాస్ట్గా అప్రోచ్ చేసే విధంగా ఏదైనా ఉందేమో చూద్దాం. రైట్ గైస్, సో హ్యావ్ అ లుక్. నేను నిన్న చెప్పాను, మరి ఈరోజు రిపీట్ చేస్తూ ఉన్నాను. ఫాస్ట్ క్విక్ రీడింగ్ అనాలిసిస్. క్విక్ రీడింగ్ అనాలిసిస్లో మనకి ఫాస్ట్గా లింక్డ్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూస్తే ఆన్సర్ మనం పట్టేసినట్టే. జస్ట్ చెక్ ఇట్ వన్స్. ఏ అనౌన్స్మెంట్, సెక్టర్ బ్యాంక్స్ పాస్ ఆన్ రేట్ కట్స్. రిజర్వ్ బ్యాంక్ హ్యాస్ అఫెక్టెడ్ బై నౌ. పబ్లికేషన్ నేషనల్ రిజిస్టర్ సాటర్డే. నో క్లోజర్ వెక్స్డ్ ఇల్లీగల్. సో ఆన్సర్ ఈజ్ ఏబి. అయిపోయింది. ఏం సార్ ఏం చేసినాడు సార్ అనొచ్చు. ఏమంటే బ్యాంక్స్ గురించి ఆర్బీఐ గురించి లింక్ ఉంది, ఆ దట్టును మధ్యలోకి వేసేస్తే ఆన్సర్ అయిపోయింది. సో అలా క్విక్ రీడింగ్ అనాలిసిస్లో మనము ఆన్సర్ని ఫాస్ట్గా గ్రాబ్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్, బట్కి లింక్డ్గా ఏమొస్తుంది అనేది ఒకసారి చూద్దామండి. ఫైడ్స్ కంటిన్యూ అన్క్లియర్. లైస్ ఇల్లీగల్ ఏలియన్ సంబంధం లేదు. అద్దీ స్కేల్ క్లైమేట్ కెటాస్ట్రోఫ్. కాసి జ్యుడిషియల్ సంబంధం లేదు. ఆన్సర్ ఈజ్ ఏసీ. ఈ ఫైడ్స్ మనకు ఆస్ట్రేలియాలో బుష్ ఫైడ్స్ ఇవన్నీ వచ్చాయి కదండి, దానికి సంబంధించి ఈ ఎంతవరకు ఈ ఫైట్స్ కంటిన్యూ అవుతాయో క్లారిటీ లేదు. బట్ ఇదే స్కేల్లో గనక ఇవి వెళ్తే ఆటోమేటికలీ గ్లోబల్ క్లైమేట్ కెటాస్ట్రోఫ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అని అర్థం. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ ఏ అండ్ సి. ఏసీ కాంబినేషన్ వచ్చేసింది. నెక్స్ట్కి వెళ్ళిపోదాము. వైల్తో లింక్ చేయాలా, ఏం చేద్దాము. సో ambiguity, tactic, diplomacy. Khan spoken nuclear war. Occasion warrants India does not seek conflict. Minister war. BD లింక్ చేద్దామండి, ఎందుకంటే అక్కడ న్యూక్లియర్ వార్, ఇక్కడ వార్ గురించి ఉంది. అట్ ద సేమ్ టైం అనే మీనింగ్ వస్తుంది. వైల్ కాంట్రాస్ట్ మీనింగ్ కూడా వస్తుంది.
బీడీ అన్న వెంటనే ఏసీ కాంబినేషన్ కూడా ఇచ్చేసాడు, ఆన్సర్ అయిపోయింది. సో బీడీ అండ్ ఏసీ ఆన్సర్ అదే, చెక్ చేసుకోండి కావాలంటే. నెక్స్ట్ లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో దట్ కాంబినేషన్ అంట చూద్దాం ఒకసారి. ఎస్, ఆల్ రీసెర్చ్ ట్యాగ్డ్ categorizable could be safely moved. Researchers many files looking for. AC లింక్ అయిపోయింది. దే ట్రాంక్లైజ్డ్ బేర్ ఇట్. బీడీ లింక్ అయింది. ఆన్సర్ ఈస్ ఏసీ. ఏసీ ఎక్కడ ఉంది అది? ఏసీ అండ్ డీబీ. ఎలా సార్? ఏముందండి, వచ్చింది కదా. ఈ రీసెర్చ్కి సంబంధించిన ఏ ఆప్షన్లో ఉంది? రీసెర్చర్స్ సి ఆప్షన్లో ఉన్నారు. ఆ రెండింటిని వేసేసాను, ఏసీ వచ్చింది. తర్వాత డీబీ అనేది ఒక చోటు ఉంది. డీబీ ఏసీ కాంబినేషన్లో ఏమైనా ఉందంటే డీబీ ఉంది. డీబీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేసింది. దే ట్రాంక్లైజ్డ్ అంటే టు మేక్ సంథింగ్ పీస్ఫుల్ అనమాట. సో బేర్ విత్ డాట్ సో దట్ ఇట్ కెన్ బి సేఫ్లీ మూవ్ టు ఏ డిఫరెంట్ ఏరియా. ఎలుగుబంటికి సో మత్తు మంది ఇచ్చి దాన్ని ట్రాంక్లైజ్ పీస్ఫుల్గా చేశారు. సో దట్ ఎందుచేతన అంటే దాన్ని వేరే ఏరియాకి తీసుకొని పోవచ్చు అని. వచ్చిందా? రైట్. సో ప్రొవైడెడ్ దట్ ఓన్లీ ఇఫ్ అనే మీనింగ్ వస్తుందండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏం వస్తాయో చూద్దాము. ఈజ్ విల్లింగ్, ఫార్ములా ఫ్రీ, ప్రొవైడెడ్ దట్ ఎనీ కంట్రీ, ప్రొవైడెడ్ దట్ దే అగ్రీ టు లే డౌన్ దేర్ ఆర్మ్స్. ఆర్మ్స్ అంటే అయినా చేతులు కాదు, వెపన్స్. లివ్ ఇన్ పీస్. ఓకే, ఏబీ లింక్ అయిపోయింది. ఏబీ లింక్ ఏమున్నాయి? సిడి కూడా ఉంది. సిడి ఒకసారి చెక్ చేసుకో. ఫార్మర్స్ ఆస్క్ ఫర్ గవర్నమెంట్ హెల్ప్ ప్రొవైడెడ్ దట్ దే కెనాట్ హార్వెస్ట్ దేర్ క్రాప్స్. వచ్చేసిందా? ఆన్సర్ ఈస్ సిడి. సో దట్స్ ఆల్ గైస్. సో ఆ విధంగా షార్ట్ కట్ మెథడ్లో మనము చేసేసుకుంటే సరిపోతుంది. సో టుమారో కూడా ఎడిటోరియల్లో ఇంకొక కొత్త టాస్క్తో నేను మీ ముందుకు వస్తాను. సో ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ రిలేటెడ్గా మీరు కామెంట్ బాక్స్లో చేయండి. ఇంగ్లీష్లో మాత్రమే ఎడిటోరియల్ అనాలిసిస్ చేయొచ్చు. సో కానీ బైలింగల్ మెథడ్ వల్ల మన స్టూడెంట్స్కి సో చాలా అంటే అర్థం చేసుకుని దాన్ని ఇంకా నీట్గా అనలైజ్ చేయగలుగుతారు అనేటటువంటి ఉద్దేశంతో బైలింగల్ ట్రై చేస్తున్నాము. సో ఇంకా లైవ్ సెషన్ కూడా పెడతాము. అప్పుడు క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా మీరు స్టూడెంట్స్ డైరెక్ట్గా చాట్ బాక్స్లో ఆన్సర్స్ చెప్పచ్చు. సో ఆ విధంగా చేసుకుందాము. సో లెట్స్ సీ యూ టుమారో ఇన్ అవర్ క్లాస్ ఎడిటోరియల్ అనాలిసిస్లో మరి కలుద్దాము. Signing off. Before signing off, all of you, so don't forget to subscribe our channel and share with your friends. Okay, signing off. Thank you. Yours Raghavendra.